గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. ఏమిట్రా పిడుగులా పెడపలాడుతూ వచ్చాం? బ్రదర్, మనకి ఫస్ట్ క్లాస్ ఒక సంబంధం కుదిరింది. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. సరే, ఎవరికి చెప్పకుండా సడన్ గా ఏర్పాటు చేసావే? ఏం చేయమంటావు బ్రదర్, ఇన్నాళ్ళు నీ మాటలు విని లంచాలు తినకుండా నీతిగా ఉద్యోగం చేశాను. అయ్యా పురపాలైపోయాను. ఇక ఆ బాధలు నేను పడలేను బాబు. అందుకని హ్యాపీగా ఖుషిగా పోతున్నా ఎల్లరికం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. కబర్లో కట్టిబెట్టి మీ పనులు చూసుకోండి. సైలెన్స్ అంటాడు, మనమేం మాట్లాడా? ఏమో అంటున్నాడుగా. వేడికాయల గుడ్లు వీడు. దండాలు బాబు, నా పేరు పాపయ్య అంటారు. పాపయ్యో గోపయ్యో, ముందా కాగితాల మీద బరువు పెట్టి తర్వాత నీ పేరు ఊరు చెప్తూ గాని. బరువు బరువు ఏమిటి బాబాయ్? బరువు అంటే తెలియదు నీకు? ఎప్పుడు ఏ ఆఫీసులో అడుగు పెట్టట్లేదే. బరువు అంటే 10 పరకో ఇచ్చుకో. పేదవాళ్ళం బాబు. బరువు బరువు ఏమిటిది? ఏమిటా బరువు కావాలన్నా ఒక బరువు? మంచి మానవత్వం ఉండక్కర్లా? మనిషి కనిపిస్తే చాలు లంచమని పీడించుకు తింటావు. ఎందుకు వయసు వచ్చింది? సిగ్గులేదు? నువ్వు మనిషిని కాదు. కాదు, వాడు పశువు. రా పాపయ్య, నీ దరఖాస్తు నేను చూస్తాను. అసలు నిన్నవరమ్మన్నా. నువ్వు రమ్మంటే వస్తానేమిటి? ఈ స్థలాలు మంజూరు చేసే డిపార్ట్మెంట్ నాది. రా పాపయ్య. చిత్తం బాబు. గుడ్. చూడండి బాబు, ఆ స్థలంలో 30 ఏళ్ళ నుంచి గుడి చేస్తూ తల రాసుకుంటున్నాం. ఇప్పుడు కాలు చేసి పంపటే ఏమైపోతాం బాబు? అది నిజమే. ఆ చూడు పాపయ్య, ఈ దరఖాస్తు ఒక్కటే చాలదు. ఇలాంటిది ఇంకోటి కూడా తయారు చేయించు. దాని మీద గూడెల్లో ఉన్న ఆడ మగ అందరి చేత కూడా సంతకాలు చేయించు. మీరు ఆ స్థలానికి ఎన్నేళ్లుగా శిస్తులు కడుతున్నారో ఆ రసీదులు కూడా పంపించు. ఎలాగైనా సరే ఈ స్థలం మీకు మంజూరు చేయించే పూచి నాది. తమ నిజంగా దేవుడు బాబు. దేవాలయం కట్టించుకో పద. నమస్కారం సత్యమూర్తి గారు. ఏమైంది? ఆ స్థలం విషయంలో మీకయ్యేలా చేయాలని మేమంతా ఎంతో ప్రయత్నించాం. కానీ సార్ అడ్డుపడుతున్నాడు. సరే. ఏం సారథి గారు, ఏమండి? ఆ స్థలం మీద వాళ్ళకేం హక్కు లేదు. అది నిర్ణయించవలసింది మేము కానీ మీరు కాదు. అంతేనా? అంతేనండి. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? మీరెంతగా అడుగుతున్నారు గనక ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఏంటది? ఇది పబ్లిక్ ఆఫీస్ కానీ మీ ఇల్లు కాదు. ప్లీజ్ గెట్ అవుట్.